పిల్లలు పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. I love you. నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? ఏం ఫాదర్, మేము మీ చర్చికి రాకూడదా? అది కాదమ్మా, విషయం ఏమిటని అడుగుతున్నా. నేను తప్పు చేశాను, ఎవరితోనైనా చెప్పుకోవాలి, అది మీతో చెప్పాలని వచ్చాను. ఏం తప్పు? ఒక అబద్ధం చెప్పాను. అబద్ధమా? ఒక అతనితో ఐ లవ్ యూ అని చెప్పాను. ఏ? ఊరికే. నేను నీకు నచ్చానా? మనిద్దరం ఈ ఊరు వదిలి లేచిపోదామా? ప్లీజ్. చూడు, ఈరోజు సాయంత్రం 7 గంటలకు చర్చి వెనకాల నీకోసమే ఎదురు చూస్తుంటాను. నా కోరిక కాదనుకో. దాదా, ఎవరైనా అమ్మాయి ఇటు వచ్చిందా? కళ్ళు వణికిపోతూ వచ్చింది. ఆ పిల్ల ఈ రాత్రి గడుస్తుందో లేదో నమ్మకం లేదు. లోపలుంది. చేతులంతా తిమ్మిరెక్కిపోతున్నాయి. కాళ్ళు తిమ్మిరెక్కిపోతున్నాయి. అయ్యో, వెన్నులో వణుకు పుడుతుంది. అయ్యో, ఎవరు లేరు, నాకు భయం వేస్తుంది. నేనున్నానుగా, భయపడకు.
నన్ను వదిలిపెట్టుకోగా. ఫోన్ కళ్ళు మూసుకుని పడుకో. మనిషివేనా? చిన్న పిల్లను రాత్రంతా అలా మంచులో వదిలిపెట్టి వచ్చేసేవే. నీకు మనసు అనేది ఉందా? నా మాట వినండి. ఏదో తెలిసి తెలియక నీ గురించి నాతో తప్పుగా చెప్పింది. నేను నిజమేమిటో తెలుసుకోకుండా నిన్ను కేకలేశాను. అందుకని ఇంత పని చేస్తావా? అయిపోయింది. ఏదైనా జరగరానిది జరిగితే నువ్వు ప్రాణం పోస్తావా? పాపం, అసలే అది అల్పాయుష్ది. రేపో నేడో అని ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతుకుతుంది. తనుగా చచ్చేలోగా నువ్వే దాన్ని చంపేసేలా ఉన్నావే. ఏమిటి మీరనేది? ఏదో ప్రాణాలు తీసే రోగం. వాళ్ళ నాన్న డాక్టర్ అయ్యుండి కూడా ఈ రోగులను కంతు చిక్కలేదు. మీరు చెప్పేది నిజమేనా? అనుక్షణం కృషించిపోతుందయ్యా పిల్ల. కావాలంటే ఎవరినైనా అడుగు చూడు. బయటికేనయ్యా ఈ చిరునవ్వును చిందులాటలోను లోపల. దాన్ని తీసుకెళ్ళి ఇంత పని చేసేవే. దానికి ఏదన్నా జరిగితే మేమంతా ఏం కావాలి? ఇది నిజమేనా? నిజమా? నిజమే. నువ్వు చెప్పు, నిజమా? నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను. నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి ఏమిటి విషయం? సైట్ కొడుతున్నావా? ఇదిగో చూడు, ఇదంతా నాకు నచ్చదు. ఏదైనా చెప్పాలనుకుంటే టక్కుని చెప్పి వెళ్ళిపో. మనిద్దరం ఊరు వదిలి లేచిపోదామా? ఆటలాడుతున్నావా? రేపు 5 o'clock ఏమిటి? ఓల్డ్ బ్రిడ్జ్. నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నా వల్ల కాదు. 5 o'clock. కుదరదు. 5ంటికి. నేను రాను. బాయ్ బాయ్. రాను. ఎవరో టైం చూడకూడదని చాలా కష్టపడుతున్నారట. వాళ్ళకి మాత్రమే చెప్తాను. టైం 4 అయింది. ఏ 4 గంటలకి ఏమిటి? 6 గంటలు కదా సినిమా. నేను సినిమాకి రావట్లేదు. ఏ ఏ ఎందుకంటే ఎవరికో ఎక్కడికో వెళ్ళాలని ఆశట కదా. ఏ నోరు మీవే మొద్దు. లేచిపోదామన్న మునగాడ రా చూద్దాం. ఏమిట్రా అది మగాళ్ళందరికీ ధైర్యం వచ్చిందే అనుకున్నాను. నా దగ్గరికి వచ్చి ఊరొదిలి లేచిపోదామా అని అడుగుతాడా? భయపడ్డావా? నే వెళుతున్నా. రానని చెప్పావు.
లేదు అది ఇది అన్నావు, ఇప్పుడేమో అరగంట నుంచి కొయ్యో మరో అని అరుస్తున్నావు. నచ్చానా? అంత నచ్చానా? ఏది ఎంత నచ్చానో చూపించు. ఏ శారదా, తినే ముందు నీళ్లు తాకూడదు. నేను తీసుకుంటా. హలో, గీత ఉందా? గీతకా, నీకే ఫోన్. ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా అని అడుగుతున్నారు. మాకి తెలిసి చేసుకుందామా లేక దొంగతనంగా చేసుకుందామా అని అడుగుతున్నారు. చూసి భయపడేదని చెప్పారు. నీ మనసులో ఏమనుకుంటున్నావు? నీ ఇష్టం వచ్చినట్లు ఏదో విధంగా నానా గొడవ చేయొచ్చు అనుకుంటున్నావా? చర్చ్ లోపలేమో అందరి ముందు లబ్బో దిబ్బోమంటూ అరిచావు. మార్కెట్లో నాన్నమ్మ దగ్గర నన్ను ఇరుకుని పెట్టావు. ఆ తర్వాత క్లినిక్ లోకి వచ్చి లేనిపోని గొడవ అంతా చేశావు. ఇప్పుడు నాన్నగారి ముందు నా పరువు తీస్తున్నావు. ఏమిటి, నేనేమన్నా వెరిదాన్ని అనుకుంటున్నావా? నువ్వేం చేసినా నోరు మూసుకుని ఊరుకుంటాననుకుంటున్నావా? చొక్కా పుచ్చుకుని నీ సంగతి ఏమిటో తేల్చుకోవడానికి వచ్చాను. ఏమంటావు? I love you. I love you. I love you. నువ్వు చెప్పింది నిజమేనా? I love you. ఏ? ఎందుకో తెలీదు, కానీ నిజమని మాత్రం తెలుసు. ఎలా?
గుండె బద్దలేలా కొట్టుకుంటుంది. నాకు కూడా. నిజంగా గీత, ఏమైంది? ఏం లేదు, మరి నొప్పిగా ఉంది. ఎక్కడ? గుండెలో. నాన్నగారితో చెప్పనా? వద్దు, ఇది మామూలుగా వచ్చేదే. కానీ ఎందుకో ఈరోజు నీతోనే ఉండాలనుంది. నా కోసం ఓ పని చేస్తావా? నన్ను నీ ఒడిలో పడుకొనిస్తావా? నేను నీకు నచ్చానా? చాలా. రేపు నేను చచ్చిపోతే? రేపు గురించి నాకు బెంగలేదు, ఈ రోజే నాకు ముఖ్యం. ఓ అమ్మాయి నాతో చెప్పింది. నన్ను కౌగిలించుకో. గట్టిగా. లవ్ యూ. గీతను చూడాలంటే తలుపు తట్టి నేరుగా రావచ్చు. గుడ్ నైట్. డాక్టర్, గీత కొంతకాలంగా సంతోషంగా ఉంది. ఎందువల్ల ఇంతవరకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమవుతోంది. నీకు గీత పరిస్థితి తెలుసు కదా? తెలుసు. తెలిసి నీకు నచ్చిందా? అవును. గీతకు నీ పరిస్థితి తెలుసా? తెలీదు. ఆమెకు తెలియకూడదని అనుకుంటున్నాను. నేను తనతో చెప్తే? మీరు డాక్టర్, ఓ పేషెంట్ పరిస్థితి గురించి ఇతరులకు చెప్పరని నా నమ్మకం. నేను గీతని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నా. నాన్నా, ఎవరు రాజా అర్ధరాత్రప్పుడు? గీత. ఇంకా నిద్రపోలేదా? నిద్ర పట్టడం లేదు నాన్నా. ఏరా? పిచ్చి పిచ్చి కళ్ళన్నీ వస్తున్నాయి. చచ్చిపోయినట్టుగా కళ్ళు వస్తున్నాయి. నాన్నా, నేనెందుకు చావాలి నాన్నా? నేనేం తప్పు చేశాను నాన్నా? చెప్పండి నాన్నా. నాన్నా, నేను చావకూడదు నాన్నా. ప్లీజ్, నేను సంతోషంగా ఉండాలి. ఇంకా కొంతకాలం బతకాలి నాన్నా. నువ్వు నా తండ్రివే కదా. ప్లీజ్, ఏదైనా చేయండి నాన్నా.